నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట పట్టణం గోల్డ్ మార్కెట్ నందు ఏం చేసి ఉన్న శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు ఆదివారం ఉదయం చిన్నారులచే సామూహిక సరస్వతి పూజలు, సాయంత్రం మండపేట స్వర్ణకర సంఘం అధ్యక్షులు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్, నాగ విజయ దుర్గ దంపతులతో పాటు మరికొంతమంది దంపతులచే వేద మంత్రాల నడుమ శివ కళ్యాణం నిర్వహించారు. ఆలయ పూజారి ఎర్ర రాధాకృష్ణ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణ వేడుకకు భక్తులు పోటెత్తారు. కూడా శుచిగా ఉండాలి. అందువల్ల శుద్ధ పుణ్యాహవాచనం చేసి ఆ యొక్క దానితో శుద్ధి చేస్తే కనుక అవన్నీ కూడా అగ్ని శుచి. అగ్ని ఎంతైతే నిప్పు ఎంతైతే శుచిగా ఉంటుందో ఆ విధంగా శుచి అవుతుందంట. తదుపరి చేసేదంటే పంచగవ్యారాధన. ఇక పంచగవ్యాలు అంటే ఆవు పాలతోనూ, ఆవు పెరుగుతోనూ, ఆవు నేతితోనూ, ఆవు పేడతోనూ, ఆవు మూత్రంతో పంచగవ్యాలు, గంధం, అరటిపండు, తేనె, నెయ్యి, ఈ యొక్క అరటిపండు, గంధం. దశపాలకులు అంటే కళ్యాణం జరిగితే ఆ ఇంటికి అష్టదిక్పాలకు ఉంటారు. కానీ ఇది లోక కళ్యాణార్థం. యజమానుడు వాయు దిగ్భాగంలో వాయుడు, ఉత్తర దిగ్భాగంలో కుబేరుడు, ఈశాన్య దిగ్భాగంలో ఈశ్వరుడు, అధరాయం ఆకాశ దేవత, పృథ్వీ భూదేవత. ఈ యొక్క దశ దిక్పాలకులు కూడా తృప్తి చెందాలి యొక్క మనం చేసే ఈ యొక్క కళ్యాణ వేళలో. అదేవిధంగా క్షారంతోదశి యొక్క కార్యక్రమం వల్ల ఆ నవగ్రహాలు శాంతి చెంది, నవగ్రహాలు శాంతి చెందే ఎవరికి ఉపయోగం ఏంటంటే ఈ భూమి మీద జీవించే మానవులు అంటే మనకే ఉపయోగం. ఆ యొక్క ఈ యొక్క కళ్యాణానికి, పరమేశ్వరుడి కళ్యాణానికి మమ్మల్ని పిలిచేరు సుమా అని చెప్పి వా యొక్క నవగ్రహాలు సంతోషించి ఆ విత్తనాలు మనం ఏదైతే వేసామో ఆ విత్తనాల మొక్కల కింద చక్కగా గుబురుగా మొక్కలు వస్తాయి. గుబురుగా అయితే ఆ యొక్క పట్టణంలో పాడి పంటలు, వ్యవసాయం, ధనం, ధాన్యం అన్ని కూడా వృద్ధి చెందుతాయంట, చక్కగా అభివృద్ధి చెందుతాయంట. ఈ యొక్క అంకురాత్మ కార్యక్రమం చేయడం అనేటువంటిది ఆ గ్రామాభివృద్ధి, గ్రామంలో చోరభయం, వ్యాధి భయం కూడా ఆ యొక్క దేవతలకి పలానా గోత్రోద్భవులు పలానా గ్రామంలో ఈ రోజున మీకు 108 సార్లు అవిశ్వం దర్శించారు. అవిశ్వ అంటే అందులో వేసే ద్రవ్యాన్ని అవిశ్వం అంటారు. ఆ యొక్క ఫలితాన్ని స్వీకరిస్తారు. మనం ఎన్నిసార్లు స్వహాన్ని ఇస్తామో అన్నిసార్లు కూడా అగ్నిదేవుడు పైకి కిందకి తిరుగుతూ ఉండాలన్న. అగ్నిదేవుడు చూడడానికి విధంగా ఉండాలంటే మేషాలను మేక యొక్క తలకాయతో, 2 తలకాయలతో, 4 తుమ్ములతో, 7 అపవర్గ ప్రధాన తత్మారక పరమేశ్వర మాంగళ్యం తంతునానేన మదేవ హేతునా మాంగళ్యం తంతునానేన మాంగళ్యాన్ని ఈ తత్తు ప్రకారంగా అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక విధానం ఉంటుంది కళ్యాణం.
నయన